అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఆయిల్, పెట్రోల్, డీజిల్ సరఫరా పెరగాలి. జిల్లా కలెక్టర్ ఆదేశాలు. ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి. సీఎం నిన్న అలాగే ఈరోజు పొద్దున కూడా కలెక్టర్స్ అండ్ ఎస్పీస్తో టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. ప్రతి పెట్రోల్ బంక్ అవుట్లెట్స్లో పెట్రోల్ అండ్ డీజిల్ ఇక్కడ కూడా షార్టేజ్ లేకుండా, అలాగే పానిక్ బయింగ్ ఎక్కడ జరగకుండా చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు మన జిల్లాలో అన్ని 22 పెట్రోల్ బంక్ అవుట్లెట్స్ ఉన్నాయి. 22 పెట్రోల్ బంక్ అవుట్లెట్స్ కూడా మనం టీమ్స్ పెడుతున్నాం, టాస్క్ ఫోర్స్ పెడుతున్నాం. రెవెన్యూ, పోలీసు కలిపి, అలాగే లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ కూడా ఈ 22 అవుట్లెట్ అన్ని కూడా ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళ వేమెంట్స్ అండ్ మెషర్స్ అన్ని కూడా చెక్ చేస్తారు. అలాగే మనం కలెక్టరేట్లో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసాం. ఆ నంబర్ కూడా అందరికీ సర్క్యులేట్ చేస్తున్నాం. ఎవరికైనా ఎక్కడైనా షార్టేజ్ ఉంటే మన కంట్రోల్ రూమ్కి తెలియజేసి ఇమ్మీడియట్గా అక్కడ యాక్షన్ తీసుకొని అక్కడ షార్టేజ్ లేకుండా చూసుకుంటాం. అలాగే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, ప్రతి పెట్రోల్ బంక్లో ఎక్కడ కూడా కంటైనర్స్లో ఇవ్వకూడదు, ఓన్లీ వెహికల్స్. అలాగే 2 వీలర్ దీంతో సహా ఇప్పుడు కొన్ని చోట్ల మనకి ప్రాజెక్ట్స్ కూడా నడుస్తున్నాయి. దాంట్లో నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ సంబంధించి వాళ్ళు బల్క్ బయర్స్ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని స్టోన్ క్రషర్స్ ఆపరేట్ అవుతున్నాయి. వాళ్ళు కూడా బల్క్ బయింగ్ యాక్టివిటీ చేస్తున్నాయి. అదేవిధంగా ఫార్మర్స్ కూడా కొంతమంది పర్చేస్ చేస్తున్నారు. సో ఆల్రెడీ ఈ 3 విషయంలో కూడా బల్క్ బయర్స్ సంబంధించి ఆల్రెడీ కలెక్టర్ గారి తరఫున, అదేవిధంగా సీనియర్ ఆఫీసర్స్ తరఫున వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్